వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఇక అమెరికాలో వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియలో అమెరికా ఉన్నట్టు తెలిసిందే కదా. అయితే దీని మీద పోప్ ఫ్రాన్సిస్ గట్టిగా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. అయితే అమెరికా ఎవరైతే వలసదారులు ఉన్నారో, అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళని వెనక్కి పంపించే ప్రక్రియలో ఉంది కదా. అయితే పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో ఈయన అంటే వాళ్ళని అవమానించినట్టుగా ఉందన్నట్టుగా కొంచెం ఫైర్ అవుతున్నారు అనమాట. సో దీని గురించి ఒకసారి వివరణ ఇస్తారా? ఒకటి, ట్రంప్ తీసుకున్న డెసిషన్ మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే తెలంగాణ ఆంధ్ర సపరేషన్ అప్పుడు, బైఫర్కేషన్ అప్పుడు ఏం జరిగిందో అదొకసారి గుర్తుపెట్టుకోండి. మా ఉద్యోగాలు మాకే ఉండాలి, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వలసదారులు ఎక్కువైపోయారు, వాళ్ళు వద్దు కాబట్టి మీ రాష్ట్రంలో ఉండండి అని. సేమ్ ఇప్పుడు ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే మా దేశంలో ఉన్న వనరులన్నీ మాకే కావాలి, మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి, అక్కడే వెతుక్కోండి అని ఆయన. సో దీనివల్ల లాభం వాళ్ళకి ఉండొచ్చేమో నాకు తెలియదు, నష్టం అయితే ఉంటుంది. ఓకే, ఎలా చెప్పాలంటే మిగతా మనకు కూడా నష్టమే. మనకి ఇండియన్ ఎకానమీ మీద ఎంత నష్టం పడుద్ది అంటే, ఫస్ట్ బిజినెస్ రంగంకి వెళ్దాం. స్టడీ ఇన్ యూఎస్, స్టడీ ఇన్ అమెరికా, వీసా అమెరికా, ఇట్లాంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి తెలుసు కదా, పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టేసి. ఓకే, కన్సల్టెన్సీలు, ఆ కన్సల్టెన్సీలు అన్నీ మూతపడిపోతాయి, మూతపడ్డాయి కూడా ఆల్రెడీ. మనకు తెలిసిన ఒక ఛానల్, మంచి ఫేమస్ ఛానల్ అనమాట, వాళ్ళకి యూఎస్లో కన్సల్టెన్సీ ప్లస్ ఇక్కడ ఛానల్ ఉంది. ఛానల్ పర్వాలేదు, ఏదో రకంగా వెళ్తుంది, బట్ అక్కడ ఉన్న పెట్టుబడులు దీని మీద పెట్టి నెలకు 15 లక్షలు ఎక్కువైనా సరే రన్ చేసేవాడు. ఓకే, ఇప్పుడు అక్కడ ట్రంప్ గెంటేసాడు అని చెప్పేసి ఆ ఛానల్ 4 బిల్డింగ్లో ఉంటే అందరూ కలిసి ఒక బిల్డింగ్కి వచ్చి 6 యాంకర్లను లేపేశారు, 10 మంది కెమెరామెన్లను లేపేశారు, మిగతా కాస్ట్ కట్టింగ్ అంతా చేసుకున్నాడు అనమాట. ఇక మీదట మన జీవితం యూట్యూబే అని అది తెలిసింది నాకు. సో ఇట్లా చూసుకుంటే కన్సల్టెన్సీ బిజినెస్లు అన్నీ పడిపోతాయి. కన్సల్టెన్సీ బిజినెసే ఎంత పెద్దదో చెప్తా, ఇంకా మిగతా బిజినెస్ మనం ఆలోచించవచ్చు. కాలేజీతో టైఅప్ పెట్టుకుంటారు, అలా టైఅప్ పెట్టుకుంటేనే కాలేజ్ వాళ్ళకు కూడా ఉపయోగం. ఎందుకంటే కన్సల్టెన్సీ వాడు డబ్బులు ఇస్తారు మాకు. నా కాలేజ్ కన్సల్టెన్సీ వాడు డబ్బులు ఇచ్చాడు, ఎంత, ₹1 కోటి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మా స్టూడెంట్స్ని వాడి దగ్గరకు పంపమని, వాళ్ళ దగ్గర సజెస్ట్ చేయాలి. మీరు ఎవరన్నా యూకేలో యూఎస్లో పోవాలనుకుంటే పలానా కన్సల్టెన్సీ నుంచి పోండి అని కాలేజ్ రిఫర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అటు నుంచే వెళ్తారు. వాడికి వచ్చే దాంట్లో కాలేజీకి ఇంత, మళ్ళీ వాడు ఇంకొకరితో ఇట్లా చాలామందికి మిడిల్ పీపుల్కి చాలా రూపాయల్లో కమిషన్ వెళ్తూ ఉంటుంది బేసిక్గా. అండ్ అదో బిజినెస్ దెబ్బ, అక్కడ రిసీవర్స్కి దెబ్బ. పార్సల్స్ మన వాళ్ళు అక్కడ ఉంటే పచ్చళ్ళు గిచ్చళ్ళు పంపించుకుంటాం కదా, ఆ కొరియర్ సర్వీస్ వాళ్ళందరూ మూతపడాలి. ఇంకొక విషయం, ఎఫ్ఎంసీజీ రంగంలో పెద్ద నష్టం. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రోజు టీవీలో వచ్చే యాడ్లు ఏంటో రెండు చెప్పు. డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, ఓకేనా, 2 కప్పులు ఎక్స్ట్రా, 2 కప్పులు తెలుసు కదా, అది తెలుసు సుమా గారి వాట్ ఎవర్. ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ సూపర్ మార్కెట్లో తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అమ్ముతారు, వీడు అక్కడికి సరఫరా చేస్తాడు. అక్కడ కొనేవాళ్ళు లేకపోతే వీళ్ళెందుకు సరఫరా చేస్తారు? చేయరు. వీళ్ళకి ఆ బిజినెస్ దెబ్బ. అవునా? మోస్ట్లీ ఇండియన్స్ తినే సరుకులన్నీ అక్కడ ఇంక ఉండవు. అంటే ఉంటాయి అంటే అందరూ పంపట్లే కదా. ట్రంప్ ఎప్పటి నుంచో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంచమన్నాడు కదా అనేది వేరే వాదన. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నా వాళ్ళ పిల్లల్ని ఉంచట్లా. ఓకే, పిల్లలు ఉండడానికి లేనప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఎందుకు ఉంటారు? రావాల్సిందే కదా. నా ఫోన్లో నా పిల్లోడు ఇండియాలో ఉంటాడు, మేము ఇక్కడ ఉంటాం, మాకు ఇక్కడ పౌరసత్వం ఉందని అనుకోరు. పిల్లల కోసం ఖచ్చితంగా వాళ్ళు వచ్చేస్తారు. పెద్ద లాస్ అది వీళ్ళకి కూడా. అండ్ ఇంకొకటి, పలానా డేట్ కల్లా మీరు పోండి అని చెప్పినప్పుడు అందరు కూడా ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టారు. నీకు కారు ఉంది, 18 దాటితే అక్కడ ఉండొద్దు, అర్జెంట్ సేల్ కార్ అని పెట్టేశావు. కొనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కార్ని, అమెరికా వాళ్ళే, 1,00,000 ఇస్తాం, ఇచ్చాయి సార్, 10 లక్షలు సార్, పో సార్ ఇంకెవరికన్నా నమ్మకం, సార్ ఎంతో కొంత ఇచ్చేయండి సార్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది విజ్ఞాన్ గారు. ఒకప్పుడు నిజంగా ఫ్రీడమ్ కావాలని చెప్పి ఫైట్ చేశారు. అట్లానే ఎవ్రీ ఇయర్ మనం ఫ్లాగ్ కూడా ఎగరేసుకుంటాం.
ఎందుకని మరి ఇట్లా వలస వెళ్ళి మరి ఒక దేశం మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి, అక్కడ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని? అది కూడా చెప్తా, ఆ ఇంట్రెస్ట్ కూడా ఎందుకు అట్లా అంటే అంత ఉంటుంది చెప్తా, అక్కడికి కూడా వస్తా. సో ఇప్పుడు ఇక్కడ బిజినెస్, ఇప్పుడు అమెరికా నువ్వే ఉన్నావు, నువ్వేం చేసావు, వీళ్ళందరి దగ్గర 30 కార్లు కొనేసావు, లక్ష పెట్టి 30 లక్షలు పెట్టి 30 కార్లు కొనేసావు, అమ్మేశారు నీకు కూడా. నువ్వు ఒక్కొక్క కారు 10 లక్షల చొప్పున అమ్ముకున్నావు, మళ్ళీ ఓవర్ నైట్ నువ్వు రిచ్. నెక్స్ట్ ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్, అందరు ఇంకా ఇల్లు ఎంతకు వస్తే అంతలే అని అమ్ముకుడు. వాళ్ళు కూడా పెద్దగా ఏమి రాదండి ఇది అని అంటారు. అయ్యో సార్ మేము 50 కోట్లు పోసి కొన్నామండి. 50 ఏం మాట్లాడుతున్నాండి, 50 లక్షలు కూడా చాలా ఎక్కువ ఇంటికి అని చెప్పేసి ఎంతో కొంతకి వాళ్ళు ఖాళీ చేయాలి, లేకపోతే ఇల్లు వదిలేసిపోవాలి. వదిలేయడం కంటే ఎంతో కొంతకు అమ్ముకోవడం బెటర్ కదా. అలా అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా మళ్ళీ అమెరికా బెనిఫిట్ అయింది. బట్ ఇది ఎన్ని రోజులు ఉండదు. చాలామందిని అండ్ ఇంకోటి అక్రమ వలసదారులని సంఖ్యలేసి జైల్లో పడేస్తున్నారు. మొన్నటిదాకా వాడు ఏ డెలివరీ బాయ్ గానో బాత్రూంలో క్లీన్ చేసుకుంటూ పెట్రోల్ కొట్టుకుంటూ 10 రూపాయలు సంపాదించుకొని బతికేవాడు. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇది తప్పు అని ఫ్రాన్సిస్ కనిపించింది, అందుకే ఆయన చెప్పాడు. అండ్ ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఎందుకు అక్కడికి వెళ్ళి వేరే పరాయి దేశం మీద మోజు అంటావు. మన వాళ్ళకి ఏంటో అదొక ఆనందం, నీకు తెలియదు. అమ్మాయి పెళ్లి చేస్తారా అంటే అదొక గొప్ప విషయం కదా. అబ్బాయి అమెరికా వెళ్ళాడా, ఇదంతా అసలుకి అబ్బాయి అమెరికా వెళ్ళాడా, అవునండి మా అబ్బాయి అమెరికాలోనే ఉన్నాడు. అక్కడ ఉండడం గొప్ప అంత. వాడు అక్కడ ఏం చేస్తాడో తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళి బాత్రూంలే గడుగు, పిజ్జా డెలివరీ బాయ్గానే ఉండు, నష్టమే ఇక్కడ నుంచి అంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఏం చేస్తాడు అమెరికా వెళ్ళి? నీ సంపాదన ఎంతో నీ ఖర్చు కూడా అంతే. ఎక్కడైనా అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాను అంటే నీ సంపాదన ఎంతో నీ ఖర్చు కూడా అంతే. ఉన్న చోటు ఉంటే నీ కనీసం సొంత ఇల్లు ఉంటుంది. అట్లీస్ట్ నీ ఆదాయ వనరులు నువ్వు వెతుక్కోవాలి. తెలివి ఉంటే బిజినెస్ చేసుకో, తెలివి లేకపోతే ఎవరి దగ్గర జాబ్ చేసుకో. ఏది చేత కాకపోతే ఇంట్లో కూర్చో, కనీసం ప్రాణాలతోనే ఉంటావు మీ అమ్మకి. ఎక్కడికో పోయి నువ్వు చచ్చిపోతే రాష్ట్రాలు వీళ్ళు పోతావు. వాడు పో అనగానే నిన్న ఒక తెలుగు అబ్బాయి ఊరేసుకున్నాడు. అవును, ఎందుకంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టి మరి వెళ్ళి అక్కడ మళ్ళీ వెంటనే వెళ్ళిపోంటే ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఇట్లాంటివి ఉంటాయి. కొంతమంది నామూసి కాలనీలో ఉండలేరు. మొన్నటిదాకా అమెరికా అని రెచ్చిపోయారు కదా, ఇప్పుడు తప్పు తరిమేస్తే వచ్చి పడ్డారు, ఏం చేస్తారో అంటారు. ఇట్లాంటి నామూసి కూడా ఉంటాయి, ఎద్దెబ్బి పొడుపు మాటలు ఉంటాయి. దిస్ ఆల్ విల్ హ్యాపెన్. సో పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇది పద్ధతి కాదని చెప్పాడు. సో థ్యాంక్ యూ సార్.